హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా చిన్న పాప నామకరణం, అందుకనైతే నేను రెడీ అవుదామని అయితే స్నానం చేసుకుని అయితే వచ్చేసాను. ఇంకా నామకరణం ఎలా జరుగుతుందో చూడాలి. ఇంకా మా ఇంట్లో మా అమ్మ అయితే పూజ రూమ్ అయితే ఇలా డెకరేట్ చేసింది, బాగుంది కదా. మా అమ్మ అయితే దీనికోసం అవర్స్ టైం తీసుకుని నీట్గా తుడిచి దీనికోసమే టైం అనేది ఎక్స్ట్రా కేటాయించి మా అమ్మ అయితే బాగా రెడీ చేసింది. ఎలా ఉంది కమెంట్లో చెప్పేయండి. ఇంకైతే మార్నింగ్ అందరూ వస్తున్నారు, ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇంకా పాపను రెడీ చేయాలి. లక్కీ అయితే నిద్రపోతుంది. సో నేనైతే కొంచెం టైం అయితే వీడియో తీద్దామని ఏమేమి చేస్తున్నారా అని చూస్తున్నా. ఇక్కడైతే వంటలు అయితే ప్రిపేర్ అవుతుంది. ఇంకా మేమందరూ రెడీ అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. నామకరణం అనేది మేము టెంపుల్లో చెప్పిస్తున్నాము. ఫుడ్ అయితే ఇంటి దగ్గర వేస్తాము వచ్చిన బంధువులందరికీ. ఇంకా గుడికి అయితే అందరం రెడీ అయితే వెళ్ళిపోయాము. లక్కీ కూడా నిద్రపోయింది. ఈ చిన్న పాప తినకే ఈరోజు నామకరణం, బాగుంది కదా క్యూట్గా డ్రెస్లో. ఇంకైతే మేము ప్రిపేర్ చేస్తున్నాము అక్కడ గుడి దగ్గర అయితే పూజకు కావాల్సినవన్నీ. ఇంకా అందరూ ఒక్కొక్క పనిలో మునిగిపోయారు. నాకు అసలు అయితే వీడియో తీసే టైమే లేదు. అప్పుడప్పుడు కొంచెం వీడియో అయితే షూట్ చేస్తున్నా. అందరూ పనిలో ఉంటే మనం మాత్రం ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తూ ఉంటే బాగుండదు కదా. ఇంకా టెంపుల్లో అయితే రెడీ చేయాలి కదా. మామిడాకులు అయితే కడుతున్నారు. మేమైతే నామకరణం ఎల్లమ్మదేవి టెంపుల్లో చేసాము, మా ఇంటి దేవుడు. ఇంకైతే ఇక్కడంతా కూడా అభిషేకానికి నామకరణానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఈసారి పంతుల్ని త్వరగానే తీసుకొచ్చేసాం లేండి. ఇంకా మా బావ అయితే ఫోన్లో మునిగిపోయాడు. వచ్చేపోయే బంధువులు కాల్ చేస్తుంటారు కదా, ఎక్కడున్నారు ఏమేమి తెలుసుకుంటున్నారు. ఇంకా అభిషేకం అయితే అయిపోయింది, నామకరణం కూడా అయిపోయింది. నామకరణం వీడియో కావాలంటే మా అక్క ఛానల్లో వెళ్ళి చూడండి, ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అయి ఉంటుంది. మా అక్క కూతురు చిన్న పాప అంటే. తర్వాత అయితే నామకరణం అయితే అయిపోయింది. ఇంకా అందరూ అయితే గుడి దగ్గర ఉన్నాము. ఇంకా ప్రసాదం అక్కడ ఇచ్చేసి ఇంటి దగ్గర అయితే భోజనాలు వండించాలి. చుట్టాలందరూ వచ్చేసారు. ఇంకా అందరూ కాసేపు అయితే గుడి దగ్గర ఉన్నాము ప్రశాంతంగా. అప్పుడు లక్కీతో అయితే మన లక్కీతో ఎంటర్టైన్మెంట్ తగ్గేదే లేదన్నట్టుంటది కదా. ఇంకా లక్కీతో అయితే అందరూ ఆడుకుంటున్నారు. లక్కీనైతే నేను అసలు ఆ రోజు ఎత్తుకోనే లేదు. ఇప్పటికీ ఫీల్ అవుతున్నా, లక్కీతో ఆ రోజు నా దగ్గర నాకు ఒక ఫోటో కూడా లేదే అని. ఎందుకు ఎత్తుకోలేదంటే మా అమ్మ అయితే నాకు చంద్రహారం వేసింది, లక్కీ అయితే లాగేస్తుంది. సో అందుకని ఎత్తుకోలేదు. ఇంకా వద్దు అంటే మా అమ్మ వినలేదు, వేసుకోవాలనింది. సో వేసుకున్నాను. అమ్మవారు చాలా బాగున్నారు కదా చూడ్డానికి. మా బావ అయితే లక్కీతో అయితే ప్రతి మూమెంట్ బాగా ఎంజాయ్ చేస్తాడు. మా బావకి లక్కీనే ప్రాణం అయిపోయింది. ఇంకా తర్వాత అయితే స్కూల్ పిల్లలందరూ వచ్చి ప్రసాదం తీసుకొని అయితే వెళ్ళారు. నాకు హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంటి దగ్గర అయితే చుట్టాలందరూ వచ్చి భోజనాలు చేసి ఎక్కువ టైమే ఉన్నారు. అందరితో చాలా హ్యాపీగా గడిచింది. వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. అందరూ బిజీగా మేము కూడా భోజనాలు వడ్డించడంలో బిజీ అయిపోయాము. వీడియో షూట్ చేసే వాళ్ళు లేకుండా అయిపోయింది. అందుకే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.